ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కొత్త జిల్లాల ఏర్పాటుకి రంగం సిద్ధమవుతుందా? ఏపీలో జిల్లాల సంఖ్య 32 లేదా 33కి పెరగబోతుందా? పలాస, హిందూపురం, మార్కాపురం కొత్త జిల్లాలుగా మారబోతున్నాయా? సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న 32 లేదా 33 జిల్లాల చార్ట్ నిజమేనా? ఇది అసలు ఎలా మొదలైంది? దీని వెనుక నిజమెంత? ఇవన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. మరి విడిచిపెట్టకుండా చివరి వరకు చూడండి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 13 జిల్లాలని 26 జిల్లాలుగా విస్తరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు జిల్లాల పునర్విభజనపై కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మంత్రుల కమిటీని వేసి శాస్త్రీయ అధ్యయనం చేయనున్నారు. మంత్రుల కమిటీ ఏర్పాటు అధ్యయన దశలో ఉన్నాయి. అధికారిక నివేదిక ఇంకా లేదు. ఇంతలో సోషల్ మీడియాలో ఒక చార్ట్ వైరల్ అవుతుంది. ఈ చార్ట్ ప్రకారం కొత్తగా 32 లేదా 33 జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి కొత్త జిల్లాకు కేంద్రంగా ఏ నియోజకవర్గం ఉంటుంది అనే లిస్టుతో పాటు సంబంధిత నియోజకవర్గాలు ఏవో వివరంగా పేర్కొనబడ్డాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. పలాస జిల్లా, పలాస, ఇచ్చాపురం, టెక్కిలి. పార్వతీపురం జిల్లా, కురపాం, సాలూరు. అనకాపల్లి జిల్లా, అనకాపల్లి, నర్సీపట్నం. మార్కాపురం జిల్లా, మార్కాపురం, గిద్దలూరు. హిందూపురం జిల్లా, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం. అమరావతి ప్రత్యేక జిల్లా కూడా చార్టులో ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది నిజమేనా? ఇది అధికారికమా? ప్రభుత్వమే లీక్ చేస్తుందా? ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ కమిటీ దశలో ఉన్న సమాచారం కావడం వల్ల ఇది ఓ లీక్ అయిన ప్రాథమిక ప్రతిపాదన అయ్యే అవకాశం ఉంది. కమిటీ అధ్యయనం ఇంకా పూర్తి కాలేదు. ఇది పబ్లిక్ ఒపీనియన్ టెస్ట్ చేసే ప్రయత్నమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ప్రాంతీయ అసమతుల్యతలు ఉన్న నియోజకవర్గాలపై ఆధారంగా తీసుకున్న ప్రతిపాదన. ఈ చార్టును చూసి చాలా మంది ప్రజలు స్పందిస్తున్నారు. కొంతమంది ఇదే డిస్ట్రిక్ట్స్ అవుతాయంటున్నారు. మరికొంతమంది ఇది ఇంకా మార్చే అవకాశం ఉందంటున్నారు. కొన్ని నియోజకవర్గాలు కొత్త జిల్లాలకి దూరంగా ఉండటంతో ఇవి మరోసారి షఫిల్ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణ కూడా ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ 32 జిల్లాల చార్ట్ మీకు సమంజసంగా అనిపించిందా? మీ నియోజకవర్గం కొత్త జిల్లాలోకి వస్తుందా? మీకు జిల్లా హెడ్ క్వార్టర్స్ దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? కింద కామెంట్స్ చేయండి. మీ వాయిస్ ప్రభుత్వానికి చేరేలా మేం చేద్దాం. ఇక చివరగా, నిజంగా జిల్లాల సంఖ్య పెరుగుతుందా అంటే కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది. అయితే 2029 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని సమాచారం. అది జరిగిన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు అధికారికంగా ఖరారవుతుంది అని నిపుణులు చెబుతున్నారు. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి రియాలిటీ బేస్డ్ అనాలిసిస్ కొరకు మా DAR ఫోకస్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ జిల్లాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మాకు తెలియజేయండి. ఈ చార్ట్ మీకేం చెప్పిందో, మీరు నిజంగా ఎలాంటి మార్పు ఆశిస్తున్నారో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. నమస్తే.